సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డిఎస్సి 2025 నియామక ప్రక్రియలో అవకతవకలు, స్పోర్ట్స్ కోటాతో పాటు సాధారణ పరీక్షల్లో జరిగిన అన్యాయాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే డిఎస్సి లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారు 9,500 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లించాలని, 3 ఏళ్లుగా బకాయిగా ఉన్న మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ సమస్యలపై ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆయన విమర్శించారు. విద్యాశాఖ నిర్వహణలో వైఫల్యమే ఈ పరిస్థితులకు కారణమైందని ఆరోపించారు. అవకతవకలు జరిగాయి అని బలంగా నిరూపించబడుతుంది, బలంగా తెలియజేస్తున్నాం, కనబడుతోంది అందరికి, పబ్లిక్ కి కూడా. కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ 4 రోజుల రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దీనితో పాటు 9,500 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు ఇవ్వాలి, అవి తక్షణమే చెల్లించాలి అని చెప్పేసి, అదే దాంతోపాటు నిరుద్యోగ భృతి ఒక్కొక్క విద్యార్థికి, ఒక్కొక్క నిరుద్యోగికి ఈ 3 ఏళ్లలో 1,08,000 రూపాయలు బకాయి పడ్డాడు, అవి తక్షణమే చెల్లించాలని చెప్పేసి ఈరోజు దీక్ష చేయడం జరిగింది. వీటి మీద పలు విధాలుగా కూడా ఇప్పటికే ర్యాలీలు చేసినాము, కలెక్టర్లకు అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అయినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాటికి నిరసనగానే ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. మనకు క్లియర్ గా తెలుస్తోంది ఏ విధంగా దీంట్లో ఇది లోకేష్ అసమర్థంగా విద్యాశాఖను నిర్వహించడం వల్లనే ఇవన్నీ కూడా అవకతవకలు జరుగుతున్నాయి. కేవలం స్వడబ్బా, పరస్పర డబ్బా తప్ప ఇంకా ఎటువంటివి జరగటం లేదు ఈ ప్రభుత్వంలో. నువ్వు సూపర్ అంటే నువ్వు సూపర్, నువ్వు అందంగా ఉన్నావు అంటే నువ్వు అందంగా ఉన్నావు. ఇక్కడ ప్రజలు ఏమైపోతున్నారు అనేది ఆలోచన లేకుండా పోయింది. అదే విధంగానే నడుస్తుంది. రోజు నెలకు 1-2-3 ఈవెంట్లు చేస్తాడు. 1వ తేదీ వచ్చేకల్లా చంద్రబాబు నాయుడు ఒక ఈవెంట్ చేస్తాడు. ఆ ఈవెంట్ లో ఇద్దరి దగ్గర పోవడం, అంతా సూపర్ గా ఉందని చెప్పడం, రావడం. కానీ ఇక్కడ కర్షకుడు, కార్మికుడు, విద్యార్థి లోకం, నిరుద్యోగులు మొత్తం అందరూ కూడా ఆగ్రహ జ్వాలతో ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. మీరు దీకన రెస్పాండ్ కాకపోతే, మొన్న చూసాం ఢిల్లీలో, అలాంటి పరిణామాలే మళ్ళీ ప్రజలందరూ కూడా రోడ్లెక్కి మిమ్మల్ని దించే కాలం దగ్గరలోనే ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు.